నల్గొండ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. 100 గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అంటే నిన్నగాక మొన్న సాగర్ నీళ్ళు నల్లగొండ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు పంపించారు. పోలీసు వాళ్ళు పెట్టి గేట్ల కాడ కనీసానికి తాగటానికి నీళ్లు కూడా గ్రౌండ్ వాటర్ పెరగడానికి చర్యలకు సుక్క నీళ్ళు ఇవ్వకుండా తోలపోయిన ఈ నాయకులు ఈ మినిస్టర్లకు ఓట్లు ఎట్లా ఎత్తారు అనుకుంటారు. పొలాలు ఎండిపోయి రైతులు ఏడుస్తారు. ఇక్కడ ఒక ఎకరం చేసుకున్న రైతులు కనీసాన్ని పొట్టకొచ్చి వడ్లయ్యేటాయని కూడా సుక్క నీళ్ళు ఇవ్వకుండా నిర్ధారంగా పొలాలు మొత్తం ఎండిపోయింది. చూసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప కనీసానికి సామాన్యుని పట్టించుకున్న ప్రభుత్వం కాదు ఇది. అన్ని అబద్ధాలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇది. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని వెనకటి చెప్పినట్టు ఈయన అన్ని అబద్ధాలు ఆడి గవర్నమెంట్ కూర్చుంది తప్ప ఏ ఒక్కటి అమలు చేయడానికి ఈయనకు ధైర్యం లేదు. ఈయన సీనియర్ క్యాబినెట్లో కూడా అందరు ముఖ్యమంత్రులే. ఈయన మాట ఎవరు వినరు. ఇది అయ్యేది కాదు. సామాన్యుడు బలైపోవడం తప్ప ఇక్కడ ఎక్కడ న్యాయం జరగదు. ఇది భారతీయ జనతా పార్టీ గెలుస్తూనే ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుద్ది. తెలంగాణ తెచ్చుకున్నందుకు అభివృద్ధి జరుగుద్ది తప్ప లేకపోతే జరిగే ముచ్చటే లేదు. మళ్ళీ కేంద్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సామాన్యుల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ గెలుస్తూనే ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. ప్రజల సొమ్ము దుర్వినియోగం కావట్లేదు, అవినీతి జరగట్లేదు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వేల కోట్ల అవినీతులు జరిగినాయి. ఒక్క అవినీతి కూడా ఎక్కడన్నా ఏ నాయకుని మీద ఇక్కడ ఉన్న భారతీయ జనతా నాయకుడి మీద ఎవరి మీద ఇంత ఎలిగేషన్ చూపెట్టామని ఈడీ కానీ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోమను. ఎక్కడైనా ఇంత అవినీతి లేకుండా పరిపాలన బాగుంది. జనానికి మంచి మేలు జరుగుతుంది. 100 గెలుస్తుంది. నా పేరు రాంబాబు, అనంతగిరి మండల ప్రధాన కార్యదర్శి అండి, భారతీయ జనతా పార్టీ. ఎట్లా ఉన్నది బీజేపీ నల్గొండలో బీజేపీ మంచి పొజిషన్లో ఉంది. భారతదేశంలో బీజేపీ ఎంత పొజిషన్లో ఉందో నల్గొండ కూడా అదే పొజిషన్లో ఉంది. కంపల్సరీగా ఇప్పుడు సైల్ గారు చెప్పినట్టు ఎందుకు గెలుస్తుందండి. ఎందుకు గెలుస్తుంది అంటే అసలు అన్ని వారసత్వ రాజకీయాలు ఏంటండి. 144 కోట్లకి భారతావనంలో ఏంటి పిచ్చి ఆలోచనలు. దీన్ని మనం తక్షణం అరికొట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారసత్వాలు లేని, అవినీతి లేని, కుటుంబ పాలన లేని ఒక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ప్రపంచం అంతా గర్వపడతామండి. మనం భారతదేశంలో ప్రపంచంలో మొట్టమొదటి పొజిషన్లో ఉంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నల్గొండ సెగ్మెంట్లో శానంపూడి సాయిరెడ్డి గెలుస్తారంటారా బీజేపీ? పక్కా గెలుస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకెంతమంది పెడతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? వీళ్ళకి ఏం పని లేదు. కొడుకు, తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు తప్ప ఈ దేశానికి ఒక మగాడు వద్దా, ఇంక వేరేవాడు వద్దా? వీళ్ళేమన్నా పార్టీని కండరా, పిల్లగాళ్ళని కండరా? అర్థం కాకుంటుంది. కనుక భారతీయ జనతా పార్టీ చైతన్యవంతమైన ఓటరు. ఒకసారి బీపీ వచ్చినా రెండో బీజేపీలో ఉన్నా వాడు పోడండి. అంత పరిష్టమైనటువంటి ఓటరు, చైతన్యవంతమైన మనసు ఈ నల్గొండ నియోజకవర్గం. అంటే బీపీ వచ్చిన పోదు బీజేపీకి కార్యకర్తనే పోడు పక్కా ఉంటుంది. నల్గొండ జిల్లా పోరుగడ్డ, పోరాటాల బిడ్డలు ఉన్నారు ఇక్కడ. బీపీ పోదు, బీజేపీ పోదు, పక్కా గెలుస్తుంది సార్.